ఈరోజు దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదైనా ఉందంటే ఫస్ట్ చెప్పాల్సిన పేరు అమరావతి. రాబోయే రోజుల్లో అమరావతి ఒక ఫ్యూచర్ సిటీగా మారిపోతుంది అని చెప్తున్నాం. కానీ ఎవరెవరు అమరావతికి వస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక స్పెషల్ గెస్ట్తో కూర్చుని ఉన్నాను. ఆయన ఒక ఎన్ఆర్ఐ. మామూలుగా ఎన్ఆర్ఐగానే కాకుండా ఇక్కడ కూడా ప్రమోటర్గా తనదైనటువంటి రోల్ నిర్వహిస్తున్నారు కేబీపీ డెవలపర్స్ పేరుతో. అసలు అమరావతి పైన వాళ్ళ దృష్టి ఎలా పడింది, కేబీపీ డెవలపర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ ఏ విధంగా మారబోతుంది, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో కొత్త టెక్నాలజీస్, కొత్త టెక్నిక్స్, వెస్ట్రన్ కంట్రీస్ ఫాలో అవుతున్నటువంటి విధానాల్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్తున్నారు ఆయన. ఆయన పేరు శ్రీధర్ పాటిబండ్ల గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. చాలా రోజులుగా చూస్తున్నాం అమరావతికి సంబంధించి ఒక 1.5 yearలో యాక్టివిటీ ఒక జూమ్ లెవెల్లో పెరుగుతూ పోతా ఉంది. చాలామంది వస్తున్నారు. అందరూ కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్, మన దేశం మీద, మనం ముఖ్యంగా జన్మభూమి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఆ కోవలో చూసినప్పుడు శ్రీధర్ పాటిబండ్ల గారు అమరావతిలో ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ అని అంటే నెంబర్ 1, నేను పుట్టిన ఊరికి అంతేనండి. నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ 2 kilometers ఇక్కడ నుంచి. అంటే నా ఎడ్యుకేషన్ అంతా కూడా గుంటూరులోనే అయింది. డిగ్రీ వచ్చేసి నేను హిందూ కాలేజ్లో చేశాను. అంటే నా మాస్టర్స్ వచ్చేసి TJPSలో చేశాను. తర్వాత ఒక 2 years లెక్చరర్ కూడా వర్క్ చేశాను గుంటూరులో. సో నేను లోకల్ వాసినే, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాడినే. తర్వాత ఇంకొక 2 years హైదరాబాద్లో వర్క్ చేసి 2002లో US వెళ్ళాను. అండ్ ఒక 9.5 years ఎంప్లాయీ కింద వర్క్ చేశాను వేరే ఆర్గనైజేషన్లో. తర్వాత 2011 అనుకుంటాను నాకు అరౌండ్ మార్చ్ నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. అండ్ 2012లో ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టింగ్ కంపెనీ. స్టార్టెడ్ అనే కంటే కూడాను నా పార్ట్నర్ సురేష్ కాటమరెడ్డి, హీ స్టార్టెడ్ ఏ కంపెనీ అండ్ వీ బోత్ యూస్ టు వర్క్ ఫర్ అనదర్ కంపెనీ ఇన్ హ్యూస్టన్. దాన్ని మా ఇద్దరి పేర్ల మీదకి మార్చుకొని దెన్ నేను ఒక 50% పార్ట్నర్ కింద క్యాస్టెక్లో 2012లో స్టార్ట్ అయ్యాను అనమాట. సో క్యాస్టెక్స్ గ్రోత్ ఈస్ ఫినామినల్. లాస్ట్ 14 yearsలో మేము ఆల్మోస్ట్ $160 million కంపెనీని గ్రో చేసినాము. అంత ఫాస్ట్గా ఎందుకు గ్రో చేయగలిగినాము అని అంటే కనుక ఇట్స్ ది కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మీ అండ్ సురేష్. కలిసి ఉంటే కలసొక్కు అంటారు, మహాబలం అంటారు. కాంబినేషన్ అంత పెద్ద సక్సెస్ అయిందండి. డెఫినెట్ గా అది కలిసి ఉంటే కలసొక్కు అనేది ఒకటి. రెండోదేమో రైట్ కాంబినేషన్. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద సేల్స్ సైడ్ అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద టెక్నికల్ సైడ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని తను చూసుకునేవాడు, ఎనీథింగ్ రిలేటెడ్ టు సేల్స్. నాకు అప్పటికే అసలు ఆ కంపెనీ కోర్ ఏరియా ఏంటి, దేనిపైన వర్క్ చేస్తుంది? టెక్నాలజీనా, ఐటీనా, రియల్ ఎస్టేటా ఏంటి? సో అది టెక్నాలజీ కంపెనీ అండి, కంప్లీట్ గా టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. అండ్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ERP, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ లో వెరీ స్ట్రాంగ్ అనమాట. దాంట్లో కూడాను మా ఇద్దరి బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ARP కాల్డ్ as PeopleSoft. మా ఇద్దరిది కూడాను PeopleSoft బ్యాక్గ్రౌండ్. నేను సేల్స్ సైడ్ ఉండేవాడిని, సురేష్ ఏమో టెక్నికల్ సైడ్ ఉండేవాడు. మా ఫస్ట్ క్రిస్మస్ పార్టీలో నేను చెప్పాను అనమాట ఏమని, కంపెనీ ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3.5 million చేసినాం. January 1st, 2012లో అఫీషియల్గా ఇద్దరం కలిపి లాంచ్ చేసినాము. బై ది ఎండ్ ఆఫ్ 2012 అంటే బై December we hit about 3.5 million. ఫస్ట్ ఇయర్లోనే $3.5 million గ్రోస్ టర్న్ ఓవర్ చేసినాం. వెరీ గుడ్ నెంబర్. సో ఫస్ట్ ఇయర్ విత్ ఇన్ 1 yearలోనే 3.5 million బిజినెస్ చేసినాము. సో ఇక అప్పటి నుంచి ఇక బ్యాక్ తిరిగి చూసుకోవాలా. సో ఇక అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, కొన్ని ఇయర్స్ అయితే 200-300% గ్రోత్ కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లా ఒక 110 million వరకు వీ హ్యావ్ గ్రోన్ ద కంపెనీ ఆర్గానికల్లీ. సో మామూలుగా అంత గ్రోత్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంకా దానిలోనే ఇంకా నంబర్ 1 ఎలా వెళ్ళాలనే ఇది ఉంటుంది. కానీ సడన్ ట్విస్ట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయాలి, డెవలపర్స్గా రూపాంతరం చెందాలి. ఈ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అంటే అమెరికాలోనే స్టార్ట్ చేశారా, లేదా ఇప్పుడు ఇండియాలోనే ఎక్స్పెరిమెంటల్గా వస్తున్నారని అనుకోవాలా? సో అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ఒకటి డబ్బులు సంపాదించడం, అండ్ రెండోది దాన్ని ప్రాపర్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. సో అప్పుడే మీకు డబుల్ గ్రోత్ ఉంటుంది. సంపాదించడం ఒకటి, డబ్బులు రాగానే ఏమవుతుంది అని అంటే ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ ద హ్యూమన్ ఈజ్ ది బ్రెయిన్. డబ్బులు రాగానే ఏమవుతుంది, 10 directions లో పుల్ అవుతుంది మీకు బ్రెయిన్. ఒక ఇల్లు కొందామా, లేకపోతే ఒక ఎక్స్పెన్సివ్ కార్ కొందామా, లేకపోతే ఒక 50,000 తగలేసి వెకేషన్కి పోదామా, ఇట్లాంటి వాటితో మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మైండ్కి.
నేనేంటనంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వెరీ డిసిప్లిన్. చాలా మంది అనుకుంటారు చాలా డిసిప్లిన్ గా ఉండాలి, కంపల్సరీ ఫైనాన్స్ విషయంలో కంట్రోల్డ్ గా ఉండాలి, బట్ చేయలేకపోతారు. అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంత గ్రిప్పింగ్ నాలెడ్జ్ దాని మీద? ఐ థింక్ DNA లోనే ఉందనుకుంటాను. అదే మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ట్రైనింగ్ అంటే ఏం తీసుకోలేదు. ఓకే. బట్ ఏంటంటే అంటే అఫ్ కోర్స్ మన అప్బ్రింగింగ్ కానివ్వండి, మనం పడిన స్ట్రగుల్స్ కానివ్వండి, ఏమేమి చేయకూడదో నేర్చుకున్నాం. సో ఇదే ఫార్ములా మీరు యుఎస్ లో అప్లై చేయబట్టే యుఎస్ లో కూడా ఒక అంటే టాప్ క్లాస్ రియల్టర్ గా అక్కడ కూడా ఎదిగారు. నేను ఎందుకంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీరు ఆల్రెడీ అక్కడ చాలా పెద్ద పెద్ద వెంచర్స్ హ్యాండిల్ చేశారు అన్నారు. అది కూడా వింటే థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ చెప్తున్నారు. అందులో మరి వాస్తవం ఏంటది మీరే చెప్పాలి. అవును. సో ఇందాక చెప్పినట్టు ఒకటేమో సంపాదించడం, ఒకటి రెండోదేమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం. సో ఇప్పుడు నాకు తెలిసిన రెండు బిజినెసెస్ ఏంటి అని అంటే కనుక, ఒకటి ఐటీ, రెండోది దాన్ని ప్రాపర్గా నేను రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినాను యుఎస్ లో. సో 2012 లో స్టార్ట్ చేసాము మేము ఐటీ కంపెనీ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేము స్టార్ట్ చేసింది 2015. ఆ టైం ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ అవుతూ మొదలు పెట్టారు. స్లోగా వచ్చిన మనీ అంతా కూడాను చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తో స్టార్ట్ చేశాను 2015 లో. బట్ బాగా హెవీగా ఇన్వెస్ట్ చేసింది 2017 to 2021. కానీ మధ్యలో కరోనా ఉంది కదా, చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. కరెక్ట్. కరోనా ఉన్నా కానీ అప్పుడు మాకేంటనంటే బిజినెస్ గ్రోత్ ఈజ్ చాలా బాగుండేది కరోనా టైంలో. ఓకే. మిగిలిన అన్ని బిజినెసెస్లు సఫర్ అయినా కానీ యుఎస్ ఐటీ బిజినెస్ లో వచ్చేటప్పటికి చాలా ఫ్లరిష్ అయినాయి కరోనా టైంలో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిమోట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో దాంతో ఏంటంటే జాబ్స్ కానివ్వండి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆల్మోస్ట్ మాకు డబుల్ అయిన నెంబర్స్ కరోనా టైంలో బాగా కలిసి వచ్చింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారు కదా. సో అట్లా మాకు లక్కీగా ఆ కరోనా టైం 2.5-3 years మా బిజినెస్ నెంబర్స్ డబుల్ అయ్యి, సో ఆ మనీ రావటం, దాన్ని ప్రాపర్గా అదే టైంలో నేను చిన్నగా స్టార్ట్ చేసింది. దెన్ ఐ ఫార్మ్డ్ ఏ గ్రూప్. అట్లా ఆల్మోస్ట్ 8,000 acres కొన్నాం హ్యూస్టన్లో, టెక్సస్లో. ఎందుకంటే మా బేస్ అదే. మ్యాక్సిమము మా దగ్గర ఉన్న డబ్బులతోనే పే చేసుకోవడానికే ప్రయత్నిస్తాం. ఇప్పుడు నాకు ఎల్టీవీ అని అంటారు, లోన్ టు వాల్యూ. లోన్ టు వాల్యూ వచ్చేసేసి నాకంటే నా లోన్ టు మై వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ 8%. అంటే 92% ఆఫ్ మై ప్రాపర్టీస్ ఈస్ పెయిడ్ ఆఫ్. కానీ 8,000 acres అనేది ఒక పెద్ద వాల్యూమ్. దాన్ని అంటే ఏ ఉద్దేశంతో చేస్తారు? జస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే ఇల్లు కట్టడం అనే కాన్సెప్ట్ అయినా, లేదంటే మన వాళ్ళు చాలా ప్రాజెక్టులు, వెంచర్స్, రిక్రియేషన్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయి అక్కడ? అంటే అట్లని కాకుండా బేసిక్గా మేము చేసేది ఏంటంటే దెర్ ఆర్ 3 ways ఫర్ అస్ టు మేక్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్. ద ఫస్ట్ వే ఈస్ బయింగ్ ద ల్యాండ్ అండ్ ఫ్లిప్పింగ్. మార్కెట్ అంటే మేము ఏది కూడాను మార్కెట్ నుంచి కొనలా, మేము అన్ని హోల్సేల్ డీల్స్ ఎక్కువ కొన్నాం అనమాట. త్రూ సిబిఆర్ఈ అనండి ఆర్ జేఎల్ఎల్ అనండి. మాకు వీ హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్ ఆఫ్ సిబిఆర్ఈ అండ్ జేఎల్ఎల్ తో మాకు మంచి రిలేషన్ ఉన్నది హ్యూస్టన్ లో. సో వీ గెట్ ద హోల్సేల్ డీల్ బిఫోర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద రీటైల్ మార్కెట్. సో మా దగ్గర డబ్బులు ఉంటే కనుక మేము హోల్సేల్ డీల్లోనే కొనేస్తాం అనమాట. సో మాకేంటంటే మీట్ ఉన్న డీల్సే కొంటాం, మీట్ లేని డీల్స్ కొనం. మీట్ లేని డీల్స్ అని అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ అదే ఒక ల్యాండ్ పార్సిల్ లాస్ట్ 1-2 years లో ఒక 4 సార్లు ట్రాన్సాక్ట్ అయింది అనుకోండి. అంటే ఫస్ట్ నేను ఒక రేటు కొన్నాను, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రేటుకి కొన్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రేటుకి కొన్నారు. అంటే ఒక 2 years లోనే 4 చేతులు మారింది. దాంట్లో మీట్ ఉండదు, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ టేకింగ్ దేర్ ప్రాఫిట్స్. నాకేంటంటే ఆల్వేస్ ఫస్ట్ హ్యాండ్ బయర్ అవటమే నాకు ఇష్టం. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ ద మీట్ ఇన్ ద డీల్. మన అమెరికాలో మీరు యావరేజ్ గా ఒక 10-15 వేల ఎకరాలు హ్యాండిల్ చేసి ఉంటారా? 11,000 టోటల్. నేను కొన్నది 11,000 acres. 8,000 acres హ్యూస్టన్ లో కొన్నాను, అండ్ ఒక 3,000 acres ఆస్టిన్ లో ఉంది. సో రెండు కూడాను ఈ మాస్టర్ ప్లాంట్ కమ్యూనిటీస్ డెవలప్ చేయడానికే. అన్ని వేల ఎకరాలు హ్యాండిల్ చేసి ఇప్పుడు అమరావతిలో కేబీపీ డెవలపర్స్ అంటున్నారు. ఏంటి కేబీపీ డెవలపర్స్ ఆవిర్భావం వెనక ఉన్న స్టోరీ ఏంటి? అమరావతిలో అడుగు పెట్టాలనుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసిక్గా అక్కడ ఉన్న పార్ట్నర్స్ 4 కలిపి కేబీపీ పెట్టినాము. సో కే అంటేనేమో సురేష్, నా పార్ట్నర్ సురేష్ కాటంరెడ్డి. బి అంటేనేమో రాంబాబా, పి అంటేనేమో నేను శ్రీధర్ పాటిమండల. 3 కలిపి ఫస్ట్ ఇనిషియల్ మా లాస్ట్ నేమ్స్ లో ఫస్ట్ లెటర్ తీసుకొని పెట్టిన పేరు అనమాట కేబీపీ డెవలపర్స్ అనేది. ఏ ముహూర్తాన్ని పెట్టామో ఎందుకో ఆ థాట్ వచ్చిందో, బట్ టేక్ ఆఫ్ మాత్రము చాలా బాగున్నది కంపెనీకి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు
క్రెడిట్ గోస్ టు మై డాటర్. నాది కాదు ఇక్కడ స్టార్ట్ చేయడానికి. ఓకే. సో వర్నేట్లానే ఒకరోజు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు షీఈ్ 18 years నన్ను వచ్చి అడిగింది, డాడీ నువ్వు చెప్తుంటావు కదా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్ అని చెప్పి నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటావు కదా, మరి నీకు ఇండియాలో అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు నీకు, మొత్తం యూఎస్ లోనే నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నావు. ఐ డోంట్ నో చెప్పొచ్చో లేదో కానీ, బట్ రష్యాకి యూఎస్ కి వార్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం నీ వాల్యూ అంత జీరో కదా డాడీ ఇక్కడ. సో మొత్తం ఎందుకు ఇక్కడ పెడుతున్నావు, నువ్వు వేరే ఎక్కడ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయట్లేదు అని చెప్పిన అనేటప్పటికి నేను అనుకున్నాను, నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 50 years, ఇప్పుడు అరే దీనికి 18 years, ఇది మంచి క్వశ్చన్ అడిగింది, నేను ఎందుకు ఆలోచించలేదు, నేనే బిజినెస్ మ్యాన్ అయి ఉండి నేను ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించలేదు. దెన్ ఐ చేంజ్ ఇట్ మై మైండ్ లిటిల్ బిట్, దెన్ ఐ సెడ్ మన ఇండియాలో కూడా కొంత ఇన్వెస్ట్ చేద్దాం మనము, ప్లస్ ఇండియాస్ గ్రోత్ ఈజ్ రియలీ గుడ్ రైట్ నౌ. ఓకే. సో జీడిపి తీసుకోండి మీరు, 2 digit ఆల్మోస్ట్ హిట్ అయిన జీడిపి ఏదన్నా ఉంది అని అంటే కనుక ఇప్పుడు వరల్డ్ లో ఇండియానే, అండ్ ఆల్ బిజినెసెస్ ఆల్ కంట్రీస్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియా రైట్ నౌ. సో బానే ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక. అంటే ఫస్ట్ ఏంటంటే రూపాయి ఎంత వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉండాలి. నేను అట్లాంటి ఫీల్డ్స్ నే నేను చూస్ చేసుకుంటా. అంటే ఓల్డ్ సేయింగ్ ఉన్నది కదా, ల్యాండ్ మీద పెడితే ఇప్పుడు డబ్బులు బావని పోతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు 3-4 సార్లు ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని మీరు కొంటే కనుక దెబ్బతింటారు. అట్లా కాకుండా మీరు ఫస్ట్ హ్యాండ్ మీరు కొనుక్కొని నెగోషియేట్ చేసుకొని మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉంటే, హోల్డింగ్ పవర్ లేకపోతేనే దెబ్బతింటారు రియల్ ఎస్టేట్ లో. ఎక్కువ పెట్టి కొన్నా 3-4 ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని కొన్నా, మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి ఇంకో 5-10 ఏళ్ళు వెయిట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ అప్రిసియేషన్. అట్లా కాకుండా మీరు లోన్ తీసుకొచ్చుకొని లేకపోతే అప్పులు తీసుకొచ్చుకొని మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చి వాల్యూ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్లు కట్టడానికి లేకపోతే మీ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడేమో వాళ్ళ రూపాయి ప్రాపర్టీని మళ్ళీ మీరు 10 రూపాయకో 1/2 70 పైసలకు అమ్ముకోవాలి. దట్స్ వేర్ యూ గో రాంగ్. అంటే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ కూడా చాలా డల్ గా ఉంది, ఒక ఫ్రీజ్డ్ మోడ్ లో ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, ఇటువంటి చర్చలు బాగా జరుగుతున్నాయి. సో అలాంటి టైంలో మరి మీరు సాహసం చేసినట్టుగానే అనుకోవచ్చు దీన్ని. నాకైతే బ్రహ్మాండంగా ఉంది. అవునా? ఎందుకంటే మెయిన్ బిజినెస్ లో కావాల్సింది ఏంటంటే కేశవ్ గారు, ఒక మనిషి మీద ట్రస్ట్. దట్టు ఎవరైతే రన్ చేస్తున్నారో వాడి మీద ట్రస్ట్ కావాలి ముందు. జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ నేను చేసే దాంట్లో ఒక బస్కి లేకపోతే ఒక కార్కి ఒక 4 చక్రాలు ఉన్నట్టు, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి అని 4 పిల్లర్స్ ఉన్నట్టు, మా దాంట్లో కూడా 4 ఉంటారు. డబ్బులు పెట్టేవాళ్ళం డెవలపర్స్ అనుకోండి, రెండోది కొనుక్కునే కస్టమర్, ఓకే, మూడోది వచ్చేసేసి ఏజెంట్స్. మనకి ఇక్కడ దాదాపుగా కేబీపీలో ఇప్పుడు 1000 ఏజెంట్స్ ఉన్నారు ఈ రోజున దగ్గరగా. మనకి విత్ ఇన్ నో టైం, అంటే 3 months పీరియడ్ లోనే దాదాపుగా మనకు ఒక 1000 ఏజెంట్స్ ని మనం వీఆర్ ఏబుల్ టు రిక్రూట్. అంటే హైదరాబాద్ మార్కెట్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది, బెంగళూరు మార్కెట్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది, అండ్ ఇక్కడ మన లోకల్ మార్కెట్ అమరావతి మార్కెట్ ఆర్ గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ మార్కెట్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. అక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్ లోను బెంగళూరులోను డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. కస్టమర్ మీరు డైరెక్ట్ పట్టుకోవచ్చు, డైరెక్ట్ గా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ కంప్లీట్ ఏజెంట్ మార్కెట్. ఏజెంట్స్ ని కాదని, సో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటేనే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏజెంట్స్ తో వాళ్ళ కస్టమర్స్ కి, అంటే ఇప్పుడు 4 ఎవరనంటే ఒకళ్ళు రైతులండి అమ్మేవాళ్ళు, ఒకళ్ళు నేను కొనేవాడిని, తర్వాత ఏజెంట్స్, అండ్ 4 వాళ్ళు కస్టమర్స్. ఇదే 4 చక్రాలు బిజినెస్ కి. లేదా ఇల్లు కట్టడానికి 4 పిల్లర్స్ అన్నట్టు రియల్ ఎస్టేట్ లో ఉండేది 4 ఎప్పుడైనా కానీ బిజినెస్ మొత్తం 4 చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తో, యుఎస్ లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ తో ఇక్కడ ఏమైనా బంపర్ ఆఫర్స్ లేదా ఇంకా ఇక్కడ ఎవరు ఊహించినటువంటి ఫెసిలిటేషన్, ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చారా, అందుకనే మీరు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? అంటే ఆఫర్స్ అట్లని కాదులే కానీ, బట్ చేంజింగ్ ది ల్యాండ్స్కేప్. ఇక్కడ కొంత ల్యాండ్స్కేప్ నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ డెఫినెట్ గాను. ఎట్లా ల్యాండ్స్కేప్ ని చేంజ్ చేస్తున్నాను అని అంటే కనుక, నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్, ఇప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్ నేను చూశాను, చాలా ప్లాటింగ్ సరౌండింగ్ లో అయినాయి, కంప్లీట్ అయినాయి, లేకపోతే ప్రాసెస్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడాను చాలా ప్రాజెక్ట్స్ నేను చెక్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నెంబర్ 1 ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఒక 10 acre, 15 acre, 20 acres
ద బిగ్గెస్ట్ హెడేక్ హియర్ ఈస్ ద ల్యాండ్ పూలింగ్. అవును. ల్యాండ్ పూలింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ అవును. మనకి ఇక్కడ. అంటే గవర్నమెంటల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, లీగల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాకు యూఎస్లో ఉన్నంత క్లీన్గా ఉండదు. ఓకే. 11,000 ఎకరాలు కొన్నా కానీ నాకు ఎప్పుడు ఏ ప్రెషరు లేదు. బట్ ఇక్కడ ఈ 60 ఎకరాలు 30 ఎకరాలు కొనేటప్పటికి నాకు 11,000 ఎకరాలకి పట్టినంత టైము దానికంటే 3 రెట్ల టైం దీనికి పట్టింది 90 ఎకరాలు ఇక్కడ కొనేటప్పుడు. మీరు 24 లో 8 నెలలు ఇప్పుడు కంటిన్యూస్ గా ఉంటున్నారంటే అర్థం. 11,000 ఎకరాలు హ్యాండిల్ చేసి ఇక్కడ 30-60 ఎకరాలు 90 ఎకరాల కోసం ఇక్కడే కూర్చోబెట్టేసింది అంటే అది సిస్టమ్ గొప్పతనం అనుకో. కరెక్ట్. ఐ మీన్ ఛాలెంజింగ్. ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ పూలింగ్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజింగ్ వితౌట్ ఎనీ డౌట్. నాకనే కాదు ఎవరికైనా, ఇక్కడ లోకల్ వాళ్ళు కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి. కాకపోతే ఒకటేంటంటే వాట్ పీపుల్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్, మా కేవీపీది బజ్ క్రియేట్ అవడానికి మార్కెట్లో మాకు సేల్స్ ఎంత రెస్పాన్స్ ఉండడానికి కారణం, స్ట్రాంగ్ అని బిలీవ్ అయ్యేది ఏంటి అని అంటే కనుక ట్రస్ట్ ఇన్ అస్. నేను ఆల్మోస్ట్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా లాస్ట్ 3.5 months లో మార్నింగ్ 10 అంటే ఐఎమ్ ద ఫస్ట్ వర్కర్ టు కమ్ టు మై ఆఫీస్. నైట్ 10 వరకు ఇక్కడే కూర్చుంటారు. రైతులు రానివ్వండి మాట్లాడతాను. దట్స్ మై ప్యాషన్. ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. జనాలతో మాట్లాడటం నాకు ఇష్టం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, లేకపోతే డెవలపర్స్తో మాట్లాడటం, వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవటం, వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, ఒక ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది, నాకు ఉన్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్ నేను మిక్స్ చేసి, అండ్ ఇంతవరకు ఎవరు ఇవ్వనటువంటి చుట్టుపక్కల ఎమ్యూనిటీస్ ని నేను ఈ ప్రాజెక్ట్ లోకి నేను తీసుకురాబోతున్నాను. క్లబ్ హౌస్ అని చెప్పి పెడుతున్నారే కానీ ఎవరు కూడా క్లబ్ హౌస్ ఇవ్వట్లా. అంటే ఒక 10, 15, 20 acres లో ఇవ్వాలి అని అన్నా కానీ కొద్ది కష్టమే ఇక్కడ. దట్టు ల్యాండ్ ఎక్స్పెన్సివ్ అయ్యే కొద్దికి ఇప్పుడు క్లబ్ హౌస్ అనేది మీరు మీ ల్యాండ్లోనే ఇవ్వాలా. ఇప్పుడు ఒక వెంచర్ వేస్తున్నారు అని అంటే మీకు 10% గ్రీన్ స్పేస్ వదలాలా, 1% యూటిలిటీస్కి వదలాలా. క్లబ్ హౌస్ ఇవ్వాలి అని అంటే మీరు గ్రీన్ స్పేస్లోనూ కట్టలేరు, 1% యూటిలిటీ స్పేస్లోనూ కట్టలేరు. మీకు వచ్చిన పర్సంటేజ్ ఏదో ఉంటుంది, 52-53% ఏదో ఉంటుంది. దాంట్లోనే మీరు క్లబ్ హౌస్కి స్పేస్ వదలాలా. అప్పుడు ఆల్రెడీ ప్లాటింగ్ అయ్యే టైంకే మీకు ల్యాండ్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఒక 1000 గజాలు వదలాలి అని అంటే మరి చాలా ప్రాఫిట్ కొట్టేస్తుంది డెవలపర్ ఆ క్లబ్ హౌస్ ఇవ్వాలి అని అంటే. ఒకటి ల్యాండ్ రూపంలో, రెండోదేమో బిల్డింగ్ కట్టాలి. సో దాంతో ఏంటంటే మీ 20 ఎకరాలు 15 ఎకరాలు 25 ఎకరాల్లో చేసిన వాళ్ళు అపార్ట్మెంట్స్లో కొంతవరకు ఇచ్చారు కానీ క్లబ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్స్ అట్లాంటివి. బట్ ఓపెన్ ప్లాటింగ్ వెంచర్స్లో నేను ఇంతవరకు క్లబ్ హౌస్ అన్న వెంచర్ అయితే నేను ఇంతవరకు చూడాల. బట్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 25,000 square feet ఉన్న క్లబ్ హౌస్ కడుతున్నాను నేను. అది 100% కడతాను దాంట్లో. మళ్ళీ డౌట్ కూడా లేదు. స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, లేకపోతే ఒక యాంఫీ థియేటర్ కానివ్వండి, ల్యాండ్స్కేప్ లోకల్ ఫ్లేవర్ లేకుండా. జనరల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ ఏదైనా ఒక ప్రాజెక్ట్లో చేసిన అతనికి ల్యాండ్స్కేప్ ఇచ్చేస్తున్నారు, లేదో ప్రహరీ వాల్ కట్టిన ఒక 4 walls కట్టిన అతనికి ప్రహరీ వాల్ ఇచ్చేస్తున్నారు, లేదో ఒక 4 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టిన వాళ్ళకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చేస్తున్నారు. సబ్ కాంట్రాక్ట్స్ ఈజ్ ఓకే, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ దెర్ ఈస్ నో ప్రాపర్ ఇంజనీరింగ్ బిహైండ్ ఇట్. ఆ ఇంజనీర్ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఒక MEP కన్సల్టెంట్ని పెట్టుకున్నా, ఒక ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని పెట్టుకున్నా, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని పెట్టుకున్నా, అండ్ ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకున్నా. ఈ నలుగురితో ఒక టీం ఫామ్ చేసుకున్నాను నేను. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే కనుక నాకు ఈ ప్రాజెక్ట్లో లోకల్ ఫ్లేవర్ కనపడకూడదు. సో సంథింగ్ డిఫరెంట్, ఈ KBP వాళ్ళది అనే బ్రాండ్ నాకు ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోవాలా. మీరు సమ్ న్యూ ఫ్యాక్టర్ పట్టుకురండి నా ప్రాజెక్ట్స్లోకి, అండ్ కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ ఎట్లా అవుద్ది అని చెప్పిన ఆలోచించిన. వేరే డెవలపర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక ఆయన మంచి సజెషన్ ఇచ్చారు. ఏమన్నారనంటే ఎప్పుడు లైవ్లీగా ఉండాలి మీరు చేసిన ప్రాజెక్ట్, అప్పుడే అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కొనుక్కున్న కస్టమర్. లైవ్లీగా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని విలాస్ కట్టాలి. సో మీరే విల్లాస్ కట్టాలి. అన్ని చోట్ల కట్టలేము, కస్టమర్ చాయిస్ కాదు. కరెక్ట్. అన్ని చోట్ల కట్టలేము, ఎందుకంటే ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ 20 kilometers 30 kilometers అవే ఉందనుకోండి, అక్కడ మీరు నిజంగా ఇల్లు కట్టాలి అని అనుకున్నా కానీ అక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఇవన్నీ చేయలేము కొన్ని చోట్ల. బట్ లక్కీలీ ఈ ప్రాజెక్ట్లో నాకు కలిసి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అన్నిటికీ దగ్గరగా ఉంది ఈ ప్రాజెక్ట్. 60 acres లొకేషన్ ప్రయారిటీ. ఫస్ట్ అసలు 60 acres అక్కడ చేయటం అనేదే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో నేను వచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్స్కేప్ చుట్టుపక్కలంతా మారిపోయింది ఇక్కడ, ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కలంతా కూడా. నెక్స్ట్ నేను అనుకున్న విజన్ అంతా కూడాను దాంట్లో 100% తీసుకురావాలి, ఇంక్లూడింగ్ విలాస్. నేను 20 villas నేను కడతానని నేను అనౌన్స్ చేసినాను. జస్ట్ సో దట్ కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే కనీసం 30% 40% మినిమం నా ప్రాజెక్ట్ అయ్యేలోపు అప్రిసియేషన్ రావాలి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి. విలాస్ కట్టి లైవ్లీగా పెడితేనే దానికి వాల్యూ వస్తుంది కొనుక్కున్న కస్టమర్కి అనే ఉద్దేశంతో
2 years మెయింటెనెన్స్ మొత్తం నేను పెట్టుకున్నా, ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మొత్తం, ఈ ఫెసిలిటీస్ ఇవ్వటమే కాకుండా ప్లస్ 3 years అక్కడి నుంచి 3 yearsకి కస్టమర్కి నా దగ్గర కొనుక్కోవాలి అని అంటే ముందుగానే ఆ 3 years కూడా మెయింటెనెన్స్కి మీరు ఫీజు పే చేయాలి ఓకే ఓకే అని చెప్పి ఆ 3 years మెయింటెనెన్స్ డబ్బులు కూడా ముందుగానే తీసుకొని ఆ మెయింటైనింగ్ దట్ మెయింటెనెన్స్ అకౌంట్, ఓకే సో దట్ 5 ఏళ్ళు మీకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ లైవ్లీగా ఉండాలి. ఉంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా అప్రిషియేట్ అవుతుంది ప్రాజెక్ట్. ఇప్పుడు లొకేషన్ మీరు అసలు ఎలా చూస్ చేసుకున్నారు? అది అక్కడ నుంచి ఏమన్నా ఆఫర్ వచ్చిందా, లేదా మీరు ఈ ఏరియా అయితేనే బెస్ట్ అని చెప్పని డిసైడ్ అయ్యారు? ఎందుకంటే ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ జోన్ అది. అదే కాజా టోల్ గేట్ కి పక్కనే చాలా దగ్గర, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది ఫ్యూచర్ లో. సో చాలా ప్రాజెక్టులు కూడా అక్కడ దగ్గరలో వస్తున్నాయి. ఆ లొకేషన్ ఎలా చూస్ చేసుకున్నారు? సో నాకు ఆ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే కనుక దట్ ఈస్ ది మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ ఆఫ్టర్ ద క్యాపిటల్. ఈ చుట్టుపక్కల మీరు ల్యాండ్స్కేప్ అంతా మీరు చూసినట్లయితే కనుక అమరావతి తర్వాత, అంటే అమరావతి కూడాను ఇంకా టైం పడుతుంది, రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఈ వర్క్ అంతా నడవడానికి కొంత టైం పడుతుంది. ఒక 2 years పట్టొచ్చు అని అనుకుంటున్నాను, 2 to 3 years పట్టొచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే కనుక అసలు ట్రై సిటీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ 20 minutes ఫ్రమ్ 3 major cities. ట్రై సిటీ అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే గుంటూరుకి 20 minutes, విజయవాడకి 20 minutes అండ్ అమరావతికి 20 minutes, మూడింటికి కూడా 19 kilometer డిస్టెన్స్ లో వచ్చింది మనం. అండ్ ఈవెన్ ఇటు తెనాలి కూడా 19 kilometers వచ్చింది. సో అది ఆలోచించలేదు. తెనాలి రోడ్డు కూడా ఏదో డెవలప్ అవుతుంది నెక్స్ట్. అంటే ఇప్పుడు మా ముందు నుంచి ముందుకెళ్తే కనుక ఇట్ ఈస్ కనెక్టింగ్ టు దట్ తెనాలి అండ్ చిల్మూరు రోడ్, అది కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ మేజర్ మంచి ఫ్యాక్టర్ ఇక్కడ మా లొకేషన్కి అడ్వాంటేజెస్ గా కాబోతుంది ఏంటంటే కనుక బటర్ఫ్లై జంక్షన్. సో ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు దట్ బటర్ఫ్లై జంక్షన్. నేషనల్ హైవే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు డైవర్షన్ స్టార్ట్ చేశాడు, బటర్ఫ్లై జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ వెస్ట్ బైపాస్ కూడా వర్క్స్ అని అయిపోయినాయి. ఈ బటర్ఫ్లై జంక్షన్ అవగానే అది కూడా మొత్తం మీకు ఓపెన్ చేసేస్తున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రింగ్ రోడ్ ఇక్కడే కనెక్ట్ అవుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ కి ఈ బటర్ఫ్లై జంక్షన్ కి కోకా రోడ్ అని ఒకటేదో 150 feet రోడ్ ఏదో బిల్డ్ చేస్తున్నారు. సో అంటే ఈ కాజా టు అదేంటది మన కోపల్లె, దాని కోకా రోడ్ అని అంటున్నారంట ఇప్పుడు అందరూ. సో కాజా టు కోపెల్ల ఒక 150 feet ఆర్ 200 feet రోడ్ ఏదో కనెక్షన్ ఉంది టు కనెక్ట్ ది ఇన్నర్ రింగ్ రోడ్ విత్ ది అవుటర్ రింగ్ రోడ్. అది కూడా మా సైడ్ నుంచి చాలా దగ్గరగా వస్తుంది. అది లేదు ఈ గోల్డ్ మర్చెంట్స్ కి దుబాయ్ లో ఉన్న గోల్డ్ సూక్ లాగా ఒక 70 acres ఏదో తీసుకొని గవర్నమెంట్ జెమ్స్ పార్క్ లాగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో అట్లా స్ట్రాటజిక్ గా. అండ్ అదే కాకుండా మీకు మన మయూరి టెక్ పార్క్ చూసినట్లయితే కనుక ఇప్పుడు టాటా వాళ్ళది ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి బిల్డింగ్ అంతా కూడాను వాళ్ళు ఓపెన్ చేసినారు. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కూడాను వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, డిఫరెంట్ ట్రైనింగ్స్ అని కూడాను ఆ సెంటర్ నుంచి ఫెసిలిటేట్ చేస్తారని చెప్పిన సార్ నిన్నాను. ఏదన్నా మేజర్ ఎంప్లాయర్ ఆర్ మేజర్ కార్పొరేట్ ఎవరన్నా వచ్చి మాకు ఒక 2 million square feet కావాలి అని అంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ద ఐటీ టవర్స్ ఆఫ్ ఎలిజియో. సో విచ్ ఐ నో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్. వాటిని కూడాను లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి అది ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి నేను విన్నాను. రామకృష్ణ వెనిజియో టవర్స్ మా సైడ్ నుంచి కనపడతా ఉంటాయి. అంటే నాది విల్లా రెడీ ప్రాజెక్ట్ ఇది. నేను కట్టడమే కాకుండా వేరే వాళ్ళు వచ్చి కట్టుకున్నా కానీ 3.5 kilometers ఇమిడియట్ గా నివాస యోగ్యం. అది అక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఇమిడియట్ గా ఉండొచ్చు, కుటుంబం అక్కడ స్టే చేయొచ్చు. అలాంటి ప్లేస్ మీరు చూస్ చేసుకోవాలి. కరెక్ట్. అన్ని ప్లేస్లు ఒక్కొక్కసారి అంటే అన్ని కలిసి వస్తాయి అన్నట్లు దీనికి ఏంటంటే మంచి లొకేషన్ అవటము, రైతులు నమ్మి నాకు ఒక 60 acres అమ్మటం. అదర్వైజ్ ఇన్ ఎమ్యూనిటీస్ నేను ఇవ్వలేకపోయేవాడిని. ఈ క్లబ్ హౌస్లు కానివ్వండి, లేకపోతే బాస్కెట్ బాల్ కోర్ట్స్, షటిల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, బీచ్ వాలీబాల్ కోర్ట్స్, అవుట్డోర్ జిమ్స్ కానివ్వండి, ఇండోర్ జిమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను నేను అంటే రెగ్యులర్ గా అందరూ ఇచ్చే ఎమ్యూనిటీస్ కాకుండా మై ప్లాన్ ఈస్ టు స్పెండ్ అబౌట్ 25 crores ఆన్ ది ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. లొకేషన్ ఒకటి, లొకేషన్ తో పాటు నేను 60 acres పూల్ చేయటం ఒకటి, ప్లస్ నేను కొనుక్కొని ముందుకెళ్తున్నా. మొత్తం కంప్లీట్ గా ప్రాజెక్ట్ మొత్తము నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని నేను ముందుకెళ్తున్నాను. అదొక అడ్వాంటేజ్ లొకేషన్ తో పాటు. రెండోది ఏంటంటే ఎన్ఆర్ఐ ప్రమోటర్స్ ముగ్గురు కూడా గ్లోబల్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ద కంట్రీ 23, 24, 25 years నుంచి బయట ఉండి ఆ గ్లోబల్ వరల్డ్ చూసొచ్చి, ఆ గ్లోబల్ మార్కెట్ ఎట్లా ఉంటుందని చూసొచ్చి ఆ ఇమ్యూనిటీస్ అన్ని కూడాను దీంట్లోకి తీసుకురావటం, అది పీపుల్ బిలీవ్డ్. అందుకని ఇటు మీరు చిత్తూరు నుంచి ఇటు వైజాగ్ అనండి, లేకపోతే రాయలసీమ నుంచి అనండి,
లేకపోతే ఎన్ఆర్ఐ కస్టమర్స్ దాదాపు ఒక 50-60 ఎన్ఆర్ఐ కస్టమర్స్ కొనుక్కున్నారు దీంట్లో, జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్స్. అంటే మీరు అనుకున్న టైంకి ప్రాజెక్ట్ లో ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఇప్పుడు నేనే స్టార్ట్ చేస్తున్నాను కదా ఒక 20. సో వాళ్ళు నేను ఫస్ట్ క్వార్టర్ లోనే, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోనే నా విలా స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేస్తున్నాను అని అంటే ఇట్ ఈస్ రెడీ. సో ఇంకెవరైనా కానీ కన్స్ట్రక్షన్ కొనుక్కున్న వాళ్ళు ఉంటే, ఇప్పుడు నాకున్న డిమాండ్ చూస్తే 20 కాదు కదా, దగ్గర దగ్గర 100 విల్లాస్ నన్ను అడిగేటట్లు 20 అనేది. మీరు ఒకవేళ ఇప్పుడు ప్లాట్ తీసుకున్న వాళ్ళు మీరు కట్టి పెట్టమంటే మీరు కట్టి ఇవ్వడానికి రెడీ, యు ఆర్ ఓపెన్ ఫర్ దట్ ఆల్సో. అండ్ కన్స్ట్రక్షన్ లో నేను జనరల్లీ ఐ డోంట్ లైక్ వర్టికల్. ఓకే. మై కోర్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ హారిజాంటల్. ఓకే. ల్యాండ్స్కేప్ డెవలప్ చేయడం వరకే నాది. నాకెందుకు కన్స్ట్రక్షన్ ఈజ్ బిగ్ సైకిల్ అని నా ఉద్దేశం. ఓకే. అండ్ చాలా కాంపోనెంట్స్ దాంట్లో చూసుకోవాలా, కలర్ చూసుకోవాలా, లైట్ ఫిక్సర్స్ అంటారు, ప్లంబింగ్ ఫిక్సర్స్ అని అంటారు, డోర్లు అంటారు, వాస్తు అంటారు, ఇవన్నీ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి ఆ కన్స్ట్రక్షన్ లో. అందుకని వీలైనంత వరకు నేను కన్స్ట్రక్షన్ కి దూరంగా ఉంటాను. నేను నా ఎక్స్పర్టీజ్ అంతా కూడాను ఎంతసేపటికి హారిజాంటల్ డెవలప్మెంట్. ల్యాండ్ కొనటం, దాన్ని బ్యూటిఫుల్ గా ప్లాటింగ్ ఎట్లా చేయాలి ఏంటి, అన్ని కూడాను ఎట్లా ప్రాపర్ గా ఎలక్ట్రిక్ ఏంటి, ప్లంబింగ్ ఏంటి, ఎంత కెపాసిటీ తీసుకురావాలి, ల్యాండ్స్కేప్ ఎట్లా ఉండాలి, ఎంట్రన్స్ ఎట్లా ఉండాలా, సెక్యూరిటీ ఎట్లా ఉండాలా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ ఇది రెడీ టు లివ్ అనే లొకేషన్ లో ఉంది కాబట్టి, ప్లస్ మంచి ఆపర్చునిటీ మాకు కేవీపీకి, అంత ల్యాండ్ బ్యాంక్ అవటం, ఇవన్నీ చేయడానికి ఉన్న స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి, ఫైనాన్షియల్స్ పక్కన పెడితే మా డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా దీన్ని. సో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని అనుకుంటున్నాను. దాంతో మా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. దసరాకి ఏమో సీఎం గారు సిఆర్డి ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, మీరేమో phase 2 కి వెళ్ళాలి. phase 2 విత్ విల్లాస్ ప్లాన్స్, తర్వాత ఎలివేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా దసరాకి ఓపెన్ చేయాలనే ప్లాన్ తో ఉన్నాం. సో నెక్స్ట్ ఏంటి కేవీపీ ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడు ఆల్రెడీ 2 వెంచర్స్ వేసారు, ఒకటి క్లారిటీ వచ్చింది, ట్రై సిటీ గురించి చెప్పారు, ఇంకోటి మచిలీపట్నం దగ్గర అంటున్నారు. ఏంటి కేవీపీ ప్లానింగ్ అంటే? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అక్కడ ఎలా అయితే thousands of acres మీద వర్క్ చేశారో ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ ఫుట్ ప్రింట్ అలానే ఉంటుందా? కరెక్ట్. ఐ మీన్ డెఫినెట్ గా. ఇప్పుడు చూడండి, నేను యుఎస్ లో లేను, మరి నా ఐటీ బిజినెస్ రన్ అవుతుంది కదా. నేను యుఎస్ లో లేను, నా రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్ని కూడాను. ఇప్పుడు ఎట్లా ఉందంటే టెక్నాలజీ వరల్డ్ లో మీరు అక్కడ కూర్చొనే మీరు పని చేయాల్సిన పని లేదు. మీరు ఐ మీన్ ఆల్ మై బిజినెసెస్ ఆర్ ఇన్ ఆటో పైలట్. ఇప్పుడు సురేష్ ఐటీ మొత్తం సురేష్ టేక్ కేర్ చేస్తున్నాడు, గోగినేని మొత్తం ఆ రియల్ ఎస్టేట్ అంతా తను చూసుకుంటున్నాడు యుఎస్ లో. దాంతో ఏమైందంటే నాకు కొంత ఫ్రీ టైం దొరికింది. దాంతో ఏమవుతుందంటే నేను ఇక్కడ ల్యాండ్స్కేప్, నేను ఎకో సిస్టమ్ అంతా నేను ఇక్కడ బిల్డ్ చేస్తున్నాను మా పార్ట్నర్స్ అందరికి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీన్ని టేకప్ చేసి, ఐటీ అంతా సురేష్ టేకప్ చేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ అంతా గోగినేని చూసుకుంటే, ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ ఆర్ ఎకో సిస్టమ్ అంతా నేను బిల్డ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది కంటిన్యూస్ గా, అంటే నేను ఉంటేనే రన్ అవ్వాలనేది కాకుండా ఐ బిల్ట్ ఆల్ ద రైట్ టీమ్స్. సేల్స్ సైడ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానివ్వండి, అకౌంటింగ్ సైడ్ కానివ్వండి, తర్వాత ఆపరేషన్ సైడ్ కానివ్వండి, ఐ బిల్ట్ ఆల్ ద రైట్ టీమ్స్. అంటే కొంచెం గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటాము. అంటే మరి మిగిలిన వాళ్ళకి ఎంత టైం పట్టింది ఏంటో తెలియదు కానీ, బట్ మై సిస్టమ్స్ ఆర్ వే బెటర్ బేస్డ్ ఆన్ మై కస్టమర్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, బేస్డ్ ఆన్ మై ఏజెంట్ ఫీడ్బ్యాక్ కానివ్వండి. ఒక 3 నెలల్లో ఐ వాజ్ ఏబుల్ టు బిల్డ్ a better system than anybody else out there in the market. So future projects kuda alane expect cheyochu antaru? Continuous ga. This will continue. Andhra Pradesh lo continue avutundi, and we have plans to expand it into Hyderabad and Bangalore. Already naku Bangalore lo decent portfolio unnadi akkada. But I don't do the plotting and all that. Oka major builder తో నాకు ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ద నేమ్, బట్ ఐ హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ మేజర్ బిల్డర్, బెంగళూరు బిల్డర్. సో అక్కడ ఏం చేస్తాము అని అంటే ల్యాండ్ పూల్ చేసేసి లీగల్ అంతా అయిపోయిన తర్వాత సిఎల్యూ అంటాం, అక్కడ మన నాలాని అక్కడ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూసేజ్ అని అంటాము. సిఎల్యూ అయిన తర్వాత నేను ఆ బిల్డర్ కి ఇచ్చేస్తాను అనమాట. ఐ యాడ్ మై మార్కప్ అండ్ ఐ గివ్ ఇట్ టు ద బిల్డర్. సో అట్లా ఒక 100 acres వరకు మనకి ఇప్పుడు ట్రాన్సాక్షన్ లో ఒక 17 acres ఫ్లిప్ చేసాం తనకి. ఇప్పుడు ఇంకొక 63 acres ఇప్పుడు ప్రెసెంట్ అది మార్కెట్ లో ఉన్నది అనమాట. బెంగళూరు ఆల్రెడీ ఉన్నది. ప్లస్ ఐ హావ్ ఏ హోటల్ బ్లూమ్ అని, ఒక ఐ బిల్ట్ ఏ 3-star హోటల్ ఇన్ బెంగళూరు ఆన్ వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్. ఒక 55 room హోటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశాను అది. సో దట్ ఈస్ మై థర్డ్ లైన్ ఆఫ్ బిజినెస్. సో టెక్నాలజీ అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఇప్పుడు హాస్పిటాలిటీకి మెల్లిగా ఎంటర్ అవుతున్నాను. అండ్ హాస్పిటాలిటీలో ఐ మీన్ జస్ట్
ఐ థింక్ మీరు రావటమో లేకపోతే సుమన్ టీవీ వాళ్ళు రావటమో ఎలా విశేషం ఏమో తెలియదు కానీ 15th హ్యాండ్ ఓవర్ చేశాను వాళ్ళకి, August 15th. జస్ట్ గాట్ ఎ మెసేజ్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మెసేజ్ వచ్చింది, సార్ వీ వర్ సోల్డ్ 100% లాస్ట్ నైట్ అని. సో విత్ ఇన్ 20 days లో మా వాళ్ళు బ్లూమ్ వాళ్ళు దే వర్ ఏబుల్ టు సోల్డ్ ఆల్ 55 rooms లాస్ట్ నైట్. సో సర్ప్రైజ్. హాస్పిటాలిటీలో అమరావతికి ఏం ప్లాన్ లేదా ఇప్పుడు? గవర్నమెంట్ 3 star 4 star 5 star అంటుంది కదా. యా సో గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. సో ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ కపుల్ ఆఫ్ DPRs. సో నేను టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళని ఆల్రెడీ ఐ అప్రోచ్డ్ అండ్ సేమ్ బ్లూమ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ DPRs, 1 for Vizag అండ్ 1 for తిరుపతి. సో బ్లూమ్ కి రిక్వైర్మెంట్ ఉన్నది, ఒక వైజాగ్ కానివ్వండి, ఒక తిరుపతి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో. అండ్ హోపింగ్ నెక్స్ట్ వుడ్ బి అమరావతి అండ్ విజయవాడకు కూడాను. అంటే నేను ఆల్రెడీ కట్టి ఆల్రెడీ వాళ్ళకి 100 hotels ఉన్నాయి నేషన్ వైడ్. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ రిక్వైర్మెంట్ ఉన్నది కొంత, బట్ హైదరాబాద్ లో ప్రాబ్లం ఏంటంటే ద నెంబర్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్. చూద్దాము ఒకటి కడదాము అని అనుకున్నా కానీ ది ROI జనరల్గా ఇన్వెస్టర్కి ఏం కావాలి అని అంటే ROI ఏంటి, నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు నీకు ROI ఎంత వస్తుంది. బెంగళూరులో ఇట్స్ వర్కింగ్ అవుట్ రియలీ గుడ్ ఫర్ మీ. అండ్ ఇక్కడ వైజాగ్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇఫ్ ఐ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్. ఒక 50 CR వైజాగ్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, అట్లానే 50 CR తిరుపతికి ఐ పుట్ ద బడ్జెట్స్ ఫర్ ఇట్. సో లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఇది శ్రీధర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే కనుక అమరావతిలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ లోనే వాళ్ళు ఒక వెంచర్ని తీసుకొచ్చారు. ట్రై సిటీ పేరుతో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు.